సార్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇంకా అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే ఇప్పటివరకు మనం బాహుబలి ఇవన్నీ చూసాం కదా, దానికి 3-4 టైమ్స్ ఉంటుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని అన్ని క్యారెక్టర్స్ కూడా. విఎఫ్ఎక్స్ అయితే అసలు ఇప్పటివరకు వచ్చి ఉండదు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఇప్పటివరకు ఎవరో చూసి ఉండరు. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇండియా హాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అండి సార్. ఇది ఇక్కడ చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు, ఆర్జీవి గారు, బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, ఎలా? అన్ని క్యారెక్టర్స్ అండి, అందరూ జస్టిస్ చేశారండి మూవీకి. ఐ మీన్ మైథాలజీ విజయ్ దేవరకొండ అర్జునుడి కింద చేశాడు. ఐ మీన్ అందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి అంతా. ఐ మీన్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, అందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే నేను 3Dలో చూసా, 3D ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే నాగశ్వినేనండి. ద వే హ్యాండిల్ ద సబ్జెక్ట్ రైట్, నెక్స్ట్ లెవెల్ అండి. ఈజీగా బ్రేక్ చేస్తుందండి, ఇంకా అందులో డౌటే లేదు. బాహుబలికి ఇంకా అది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఈజీగా బ్రేక్ చేసేస్తుంది. 100% అట్ ద ఎర్లియెస్టే బ్రేక్ చేస్తుంది, లేట్ కూడా అవుతుంది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎలా? సూపర్ అండి. అమితాబ్ బచ్చన్ గారు లాస్ట్ 10 yearsలో నేను ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లో నేను ఎప్పుడు చూడలే. అంటే అమితాబ్ బచ్చన్కి అసలు ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ అండి. అమితాబ్ బచ్చన్ గారు ఆయన లైఫ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. రాజమౌళి గారు కూడా ఉన్నారు కదా, ఎలా? రాజమౌళి గారు కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా యాప్ట్ ఒక సీన్లో వస్తారు, ఆయన పర్ఫెక్ట్గా సింక్ అయింది స్టోరీలోకి ఆయన క్యారెక్టర్ కూడా. ఎప్పుడు పోర్ట్రేట్ చేయని క్యారెక్టర్ అనేది సరదాగా చూస్తే, క్లైమాక్స్ అయితే మాత్రం పూనకాలు వచ్చేస్తాయి. ఫ్యాన్స్కి అయితే చొక్కాలు నింపేసుకుంటారు. ఇంకా నేను అవన్నీ చెప్పను. క్యారెక్టర్ ఒక్కొక్క ఎంట్రీ అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వను. కొన్ని స్పెషల్ కేమియోస్ ఉన్నాయి. కేమియోస్ గురించి నన్ను ఎవరు అడగండి, నేను కేమియోస్ గురించి చెప్పను, స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సినిమాకి. మీరు ఈ క్యారెక్టర్ ఎట్లుంది, ఇది కదా అది కదా అని అడిగితే కనుక లేదన్న, ఆది పురుష్ కన్నా 1000 రెట్లు బెటర్ ఇది. వాళ్ళు 600 కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పారు. అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తేనే అసలు డిఫరెంట్గా ఉంటుంది, విరక్తి వస్తుంది. ఇది మాత్రం అలా కాదు. అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 700 కోట్లు పెడుతున్నారు అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంది. ఏంటంటే మనకి ఆది పురుషుకి దీనికి కంపేర్ 2 మైథాలజికల్ కాన్సెప్టే, అది రామాయణం, ఇది మహాభారతం. బట్ ఇదేంటంటే ఇది ఫ్యూచర్ ఏం జరగబోతోంది అని తీసుకున్న ఒక మహాభారతం రిఫరెన్సెస్ తీసుకున్నారు. అది ఆయన తీసుకోవడం అనేది, అండ్ మళ్ళీ మనకి చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా ప్లస్ పాయింట్. అమితాబ్ బచ్చన్ కూడా ఆ క్యారెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ స్లో ఎందుకుందంటే, స్లో అంటే స్లో కాదు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే 1 పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకోవాలి స్టోరీ. ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా కేమియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ స్లో కాకుండా ఇంకేమున్నాయి అంటే బాగుంది. ప్రభాస్ సూపర్ ఉంది యాక్టింగ్. విజువల్స్ కూడా సూపర్ ఉన్నాయి. సూపర్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూసారు కదా ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు సూపర్ ఉంది. అది కూడా అది స్క్రీన్లో చూడాలి, వాళ్ళ గురించి చెప్పడానికి లేదు. కేక్ అది కూడా. హీరోస్ అందరు కనిపించారు కదా, ప్రతి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు అంతే. ఎలా ఉందన్న మూవీ? నాకైతే బాగా నచ్చింది. బేసిక్గా ఫస్ట్ మేము మాట్లాడుకోవాల్సిన థింగ్ ఏంటంటే విజువల్స్ చాలా 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 బాగున్నాయి. నాకు ఆ విజువల్స్ చాలా నచ్చాయి. ఇంకోటి మన ప్రభాస్ గారి క్యారెక్టరు అన్నిటికంటే మెయిన్ బుజ్జి క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి. నిజంగా చాలా ఎంటర్టైన్ అవుతాం సినిమాలో. ఎంత మైథాలజీ గురించి తెలుసుకుంటామో అంతేవిధంగా అక్కడక్కడ ఫన్ సీన్స్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని గెస్ట్ రోల్స్ అయితే ఇంకా ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని. వాళ్ళని చూసినప్పుడు చాలామంది హై ఫీల్కి వెళ్తారు, అరే మనకు నచ్చిన హీరో కూడా ఉన్నాడు ఇందులో, మనకు నచ్చిన డైరెక్టర్ ఉన్నాడు ఇందులో అనే ఫీల్ అయితే వస్తుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అక్కడక్కడ కొంచెం స్లో నేరేషన్ ఉన్నా కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సినిమా వేరే హైప్ తీసుకెళ్తాడు. లాస్ట్ 30 minutes అయితే చించి ఇంగాడని చెప్పాలి డైరెక్ట్. అసలు గూజ్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు ఇందులో క్యారెక్టర్ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. మీరు థియేటర్కి వెళ్తే మీరు ఎగ్జైట్ అవ్వాలి కాబట్టి మొత్తం నేను చెప్పేస్తే మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జైట్ అవ్వడానికి ఈవెన్ 1 single పాయింట్ కూడా ఉంది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ నేను చెప్పేయడం వల్ల
మీరు థియేటర్కి వెళ్తే అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో అని నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది సినిమా. ఈవెన్ కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ సినిమా నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అన్న ఎలా అనిపించింది అన్న సినిమా? సినిమా చూశాను, బెనిఫిట్ షో చూసాం, మార్నింగ్ 5:30 షో. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీయే పెద్ద హీరో సినిమాకి. సినిమాని కొట్టిందే లేదు అసలు. అన్ని మొత్తం సినిమాలో నెగిటివ్ పాయింట్ చెప్పడానికి ఏం లేదు. మైథాలజీ కానీ సైంటిఫిక్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా మిక్స్ చేశారు నాగార్జున గారు. అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేదే లేదు చూపించడానికి. సినిమాలో ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది లాగ్ అయింది అది ఇది అని చెప్తారు, కానీ కొన్ని చోట్ల అసలు సినిమా 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ కానీ అసలు మైథాలజీ పార్ట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ, కృష్ణుడి క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, రాజమౌళి గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, అసలు అందరూ మీరు ఏ అయితే రూమర్స్లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చాలా ఫన్ కూడా జనరేట్ అయి ఉంటుంది కొన్ని సీన్స్లో. రాజమౌళి గారు వచ్చే సీన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, స్పాయిలర్లు ఇవ్వదలుచుకోలేదు. బాగాలేదంటున్నా వాడి సినిమా మళ్ళీ చూపివయ్యా. అసలు సినిమా బాగోపోవడం అంటే ఏం లేదు, నేను చెప్తున్నా కదా. అసలు హాలీవుడ్ సినిమాకి, మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగార్జున చూపెట్టాడు అనుకోవచ్చు మనం. అంత బాగుంది సినిమా. ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికారు అనుకోవచ్చా? మరో రాజమౌళి కాదు, ఎవరు కాళ్ళే. నాగార్జున ఫస్ట్ సినిమా చూశారు, సెకండ్ సినిమా చూశారు, మూడో సినిమా చూస్తున్నారు. ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసింది అయితే అసలు లాస్ట్ 30 మినిట్స్ కళ్ళు అప్పగించుకుని చూడడమే స్క్రీన్ని.